హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ సింపుల్ ఐడియాస్. ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కావాల్సినవి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి. వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. 1 కప్ శనగపిండి, దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం వాము. జీలకర్ర పొడి లేదు అంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, కొంచెం కుకింగ్ సోడా. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా మనం పిండి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్, ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రీన్ చట్నీ, దాన్ని ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి 2 పీసెస్ కింద కట్ చేయాలి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బజ్జీల పిండిలో దీన్ని డిప్ చేయాలి. కావాలంటే దీనికి కొంచెం బ్రెడ్ క్రమ్స్ అప్లై చేయొచ్చు. బ్రెడ్ క్రమ్స్ అప్లై చేస్తే కనుక ఇది కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో నేను అందుకనే బ్రెడ్ క్రమ్స్ అప్లై చేశాను. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఆప్షనల్, మీకు కావాలి అంటే అప్లై చేసుకోండి, లేదు అంటే వద్దు. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఇది బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసింది. ఇదేమో అప్లై చేయండి. చూడ్డానికి కూడా బాగుంది కదా బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసింది. సో అందుకే నేను అప్లై చేశాను. మీ ఇష్టం, కావాలంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. సెకండ్ మెథడ్, దీనికి పన్నీర్ కావాలి. పన్నీర్ తీసుకుని దాన్ని మనం స్లైస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ చట్నీ లేయర్ లాగా అప్లై చేసి దాని మీద మనం స్లైస్ కింద కట్ చేసుకున్న పన్నీర్ ముక్క పెట్టాలి. దాని మీద ఇంకో బ్రెడ్ పీస్ పెట్టి దాన్ని 2 పీసెస్ కింద కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న పీస్కి బజ్జీల పిండి అప్లై చేసి బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ బ్రెడ్ పకోడీ. మధ్యలో చూసారా పన్నీర్ భలే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్ కింద చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.